మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెదకోడూరు గ్రామంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రులు చర్చలకు పిలిచి పోలీసులచే హరీష్ రావును అరెస్టు చేయించడం సరికాదని, దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిని అరెస్టు చేయడం చాలా శోచనీయం. ఇలా ఈ అక్రమ అరెస్టును చిన్నకోడూరు మండల పక్షాన మన కార్యకర్తలందరూ, ముఖ్య నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గురుకులాల మీద జరిగినటువంటి అవినీతి 2000 రూపాయల స్కామ్ను ఈరోజు హరీష్ రావు గారు బయటపెట్టడం వలన ఈరోజు వారిని ముందుగా చర్చకొస్తే మా అవినీతి బయటపడదనే ఉద్దేశంతో ఈరోజు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న జూపల్లి గారు ఛాలెంజ్ చేసి నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను, తప్పకుండా అవినీతిపై చర్చ చేద్దామని ఆయన సవాల్ చేయడం, దాన్ని స్వీకరించి ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలా తెలంగాణలోకి వచ్చి కూర్చుండడం, వారు రాకపోవడం అనేది శోచనీయం. మరి వారు వస్తే ఇవాళ వారి అవినీతి అంతా కూడా బయటపడదనే ఉద్దేశంతో వారు రాలేదు. అదేవిధంగా వాళ్ళు పోయి గన్ ఫౌండరీ కాడ కూర్చుండి సవాల్ చేసి ఇక్కడ రమ్మంటే బయలుదేరిన సందర్భంగా కూడా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు మరి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మరి ఛాలెంజ్ చేయడం ఎందుకు, అరెస్ట్ చేయడం ఎందుకు? మరి వస్తామన్న వారిని నేరుగా మీరు తెలంగాణ భవన్కి వచ్చిన పరిస్థితుల్లో మంచి బాగుండే, లేక అక్కడి గన్ ఫౌండరీ కాడికి వారిని రమ్మన్న మంచిగా ఉండేది. కానీ అటు కాకుండా మధ్యన అరెస్ట్ చేసి మీ అవినీతిని నిరూపించే క్రమంలో మరి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈరోజు తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నటువంటి కుంటి సాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి రండి చర్చించుకుందాం. మరి ఏ వేదికనో మీరే నిర్ణయించండి. అది గన్ పార్క్ కావచ్చు, తెలంగాణ భవన్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమంటే మరి అటు కొంతమంది మంత్రులు గన్ పార్క్ దగ్గర కానీ కొంతమంది టీఆర్ఎస్ భవన్కే వస్తామని జూపల్లి కృష్ణారావు గారు సవాల్ విసరడం జరిగింది. కానీ ఈరోజు పొద్దున మరి ఈరోజు ఉన్న కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని హరీష్ రావు గారు మరి ఆ చర్చలకు సిద్ధమని చెప్పి నేను వస్తున్నా అని చెప్పి ముందే సమాచారం ఇచ్చి మరి వెళ్తే మార్గ మధ్యంలో అతన్ని మరి అరెస్ట్ చేయడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటటువంటి విషయం అని చెప్పి